అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఈరోజు మీరు చూస్తున్నారు పెద్ద వంకాయతో కూర. దీనికోసం నేను ఒక పెద్ద వంకాయని తీసుకొని ముందుగా దీన్ని నీటితో కడుక్కొని తడి లేకుండా తుడుచుకున్నాను. తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం ఇలాగా అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కాల్చేటప్పుడు మళ్ళీ పొయ్యి మీద కారిపోతుంది. అందుకని కొంచెం ఇలాగ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక స్టీల్ గ్రిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వంకాయని కాల్చుకోవాలి. చూసారు కదా, నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. వంకాయని రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు కాలిపోయింది, నేను రెండో వైపు టర్న్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వంకాయ త్వరగా కాలిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు. తర్వాత వంకాయ పగిలిపోయి వాటర్ అంతా కారిపోతుంది. అందుకని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయని మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగా కాడ ఉంచుకుంటే మనము తిప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ముందు వైపు కాల్చుకుంటున్నాను. వంకాయ అంతా కాలిపోయింది. కింద భాగం కాల్చుకోవాలి. కింద చూసారు కదా, కొంచెం పచ్చిగా ఉంది. దీన్ని ఇలాగ నిలబెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. కింద కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. మొత్తం వంకాయ అంతా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నేను కూర కోసం 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర. కూర కోసం నేను 3 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కారం కోసం నేను ఒక పచ్చిమిరపకాయ తీసుకుని ఇలాగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా వంకాయకి పైన పొట్టు తీసేయాలి. ఇలాగా తీసేస్తే ఈజీగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోగా వంకాయని కట్ చేసుకుందాము. నేను ముందు మొత్తం స్కిన్ అంతా తీసేసాను వంకాయకి. చూసారు కదా, వంకాయ అంతా ఈవెన్గా కుక్ అయింది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇలాగ కట్ చేసుకోవాలి. వంకాయని లేతగా ఉన్నది తీసుకుంటే గింజలు తక్కువగా ఉంటాయి. ముదురు వంకాయ అయితే గింజలు ఎక్కువగా ఉంటాయి. నేను కాడ భాగాన్ని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. వంకాయని మొత్తం ఇలాగా సన్నగా తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల పావుబాజీ మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర పావుబాజీ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి. పసుపు, పావుబాజీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇంకా మగ్గాలి. మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం తరిగి పెట్టుకున్న వంకాయ వేసుకొని కలుపుకోవాలి. వంకాయని ఆల్రెడీ మనం కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఒకసారి మొత్తం ఇలాగ కలుపుకొని దీనిలో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా వేసుకొని కలుపుకోండి. మేము కారం ఎక్కువ తినము,
అందుకని నేను కారం వేయడం లేదు. ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వంకాయ కాల్చుకొని చేసుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ కూర అన్నంలోకి, చపాతీలోకి, రెండింటిలోకి బాగుంటుంది. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.